భారత రాజ్యాంగ పితామహుడు, అఖండ మేధావి, భారతరత్న, సామాజిక విప్లవకర్త, న్యాయ కోవిదుడు, గొప్ప ఆర్థికవేత్త, హక్కుల రిజర్వేషన్ల ప్రదాత, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జీలుగుమిల్లి మండలం పియంకంపాలెంలో అంబేద్కర్ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీలుగుమిల్లి సబ్ ఇన్స్పెక్టర్ వాసం క్రాంతి కుమార్ హాజరై కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ నాలి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, దేశంలో ప్రసిద్ధి గాయించిన యూనివర్సిటీలో 32 డిగ్రీలు పట్టా పొంది 64 సబ్జెక్టులో గొప్ప ప్రావీణ్యం పొందిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరస వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ పాలగాని నాగరాజు, జనసేన నాయకులు సంకుల రామకృష్ణ, టీడీపీ నాయకులు గుడెల్లి లక్ష్మీనారాయణ, గంటా వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ పంతు వెంకటేశ్వరరావు, అంబేద్కర్ యూత్ నాయకులు బల్లారపు వెంకట్, కాటూరి కృష్ణ, గంట కుశలయ్య, కటారి జయరాజు, పెంకే రామకృష్ణ, గుర్రాల సుధాకర్, బొంతు రమేష్, కటూరి మధు, పూరేటి రవి తదితరులు పాల్గొన్నారు. మన కమిటీ కుర్రవాళ్ళు సార్తో ఫోటో. గొప్ప మేధావి అనేది ఆయన విద్యతోనే సాధ్యమవుతుందని చెప్పని ఆయన తెలియజేశారు. ఖచ్చితంగా ఆయన ఎన్నో డిగ్రీలు, సుమారుగా 32 డిగ్రీలు, ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ డిగ్రీలు సాధించి ఈరోజు ప్రపంచ మేధావిగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బి అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన చెప్పేది ఒకటే, విద్యావంతులే దేశానికి రేపు పొద్దున ఆదర్శంగా ఉంటారని చెప్పని, అందరూ కూడా విద్య వైపు ఖచ్చితంగా అందరూ ఆకర్షితులయ్యి అందరూ కూడా విద్యను ప్రోత్సహించాలని చెప్పని, మన యూత్ కానించి ఇంకా ఉన్న పిల్లలందరినీ కూడా విద్యను ప్రోత్సహించాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, విద్య అయితేనే ఈరోజు ఏదైతే ఆస్తులు 100 ఎకరాల ఆస్తులతో సమానం అంటే ఒక విద్య ఉంటేనే అందరికీ సమానం అని చెప్పని డాక్టర్ బి అంబేద్కర్ చెప్పిన విధానాన్ని పాటించాలని, అందరూ కూడా అంబేద్కర్ బాటలో నడవాలని చెప్పని, అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో, ఏదైతే అంబేద్కర్ సాధించాలనుకున్నారో అవన్నీ కూడా మనందరం కలిసికట్టుగా ఉండి ఆ ఆశయాలన్నీ కూడా సాధించుకోవాలని చెప్పని డాక్టర్ బి అంబేద్కర్ గారిని మరొకసారి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన త్యాగాలు కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ, ఆయన చేసిన అటువంటి అభివృద్ధి, ఆయన ఏదైతే సాధించి పెట్టారో మనకు భారత రాజ్యాంగం ద్వారాగా వాటిలన్నిటి కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా కలిసికట్టుగా ఆయన బాటలో నడవాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.